కాశీపట్నం పార్ట్ 2 అండి. చూసారు కదా! ఈ విధంగా అయితే గర్భగుడిలోకి అయితే అడుగు పెడతామన్నమాట. ఇలా ఈ విధంగా వెళ్ళాలి ఈ రూటు. నెక్స్ట్ ఏంటంటే ఇది వెళ్ళిన తర్వాత అక్కడ మన మటుకు మనం అభిషేకం అది పూజలవి చేసుకోవాలి. ఎందుకంటే పంతులు ఎవరు ఉండరు. పంతులు గారు ఓన్లీ సోమవారం టైంలోనే వస్తారంట. ఇలా చేసుకొని ఎవరు వెళ్తే వాళ్ళే బిందెలు తీసుకొచ్చుకొని వాటర్ అది అభిషేకం అది చేసుకోవాలి. అక్కడ అన్నీ రెడీగానే పెడతారన్నమాట. బిందెలు అన్నీ ఉంటాయి. వాటర్ కూడా కొంచెం దూరంలోనే ఉంటుంది. నిజంగా చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నామండి. నేను ఎప్పుడు చిన్నప్పటి నుండి ఇప్పటి వరకును పంతులకి ఇస్తే అభిషేకం చేయడమే తప్పించి నా చేతులతో నేను అభిషేకం చేయడం అంటే ఫస్ట్ టైం అండి. అంటే గర్భగుడిలోకి వెళ్ళి అభిషేకం చేయడం అంటే నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. నిజంగా అభిషేకం చేయడం అనేది శివయ్యకి అభిషేకం చేస్తున్నప్పుడు నాకు కళ్ళంట నీళ్ళు అయితే తిరిగేసాయండి. ఎందుకంటే ఎందుకు అన్ఎక్స్పెక్టెడ్గా జర్నీ అని చెప్పాను కదా, నిజంగా ఆ విధంగా మాకు శివయ్య అదృష్టాన్ని కల్పించారు. నా ఫ్రెండ్ కూడా అలాగే హ్యాపీగా ఫీల్ అయింది. నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియో పార్ట్ 3 పెడతాను. లైక్